తెలంగాణలో అధికార బాధ్యతలు స్వీకరించిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటిసారిగా నిజమైన అగ్ని పరీక్షను ఎదుర్కొంటున్నారు. ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలు, మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, ఈ రెండు ఆయన నాయకత్వానికి కీలకంగా మారాయి. రెండు పోరాటాల్లోనూ పార్టీని విజయ తీరాలకు చేర్చడం రేవంత్ రెడ్డి ముందున్న ప్రధాన సవాల్గా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు ఆయన పాలనకు ప్రజా రెఫరెండంగా భావించబడుతున్నాయి. 2023లో అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రేవంత్ పలు సంచలనాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. అయితే ఎన్నికల సమయంలో ఇచ్చిన కొన్ని హామీలను అమలు చేయడంలో ఆలస్యం కావడంతో ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. అంతేకాకుండా మంత్రివర్గ సహచరులపై ఆయనకు పూర్తి నియంత్రణ లేకుండా కాంగ్రెస్ హైకమాండ్ జోక్యం చేసుకుంటుందని సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తానే ప్రభుత్వంలో తుది తీర్పు చెప్పగల నాయకుడని రేవంత్ నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు స్థానిక ఎన్నికల్లో గెలుపు సాధించడం ద్వారా ప్రజల్లో తన ప్రతిష్టకు ఎలాంటి భంగం తగ్గలేదని చూపించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర దాటిన తర్వాత ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు గెలిచి తన బలం పెంచుకోవాలని సీఎం వ్యూహాలు రచిస్తున్నారు. అయితే ఊహించని రీతిలో వచ్చిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రేవంత్ రెడ్డికి అదనపు ఒత్తిడిగా మారింది. రాబోయే పంచాయతీ ఎన్నికల దాకా ఈ పోటీ ఆయనకు కీలకమైన పరీక్షగా భావిస్తున్నారు. గతంలో హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేకపోయిన పరిస్థితి నుంచి బయటపడడానికి ఈ ఉప ఎన్నిక ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. జూబ్లీహిల్స్ విజయంతో నగర రాజకీయాల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలన్నది రేవంత్ రెడ్డి సంకల్పం. అందుకే ఈసారి ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ విజయాన్ని సాధించాలని కట్టుదిట్టమైన వ్యూహాలు అమలు చేస్తున్నారు. మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు మరియు స్థానిక ఎన్నికల్లో గెలుపు సాధించడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒకేసారి ఎదురైన ద్వంద్వ సవాలుగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.